మంచిదండి. ఎన్నో మాటకి ఇది? 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. ఒక క్వశ్చన్ మార్క్ మీకు కనిపించదేమో అక్కడ ఉన్నట్లుగా, కానీ ఉంది. సమాప్తమైనది అంటే ఏం సమాప్తమైంది చెప్పాలి? ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైందాక? పైన చదివినా ఏమి లేదు, కింద చదివినా ఏం లేదు. సమాప్తమైందని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. ఏంటి అది పెట్టింది? చెప్తా. ఏమి సమాప్తమైందో నేను చెప్తాను. ముందుగా కొన్ని రెఫరెన్స్లు చూసుకున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం, పాత నిబంధన వల్ల. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం చూడాలి. చేయబడేను దేవుడు చేసిన మొదటి వచనమే చదవండి. చెయ్యబడేను చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడని అంటే, ఆకాశము భూమి ఈ సృష్టి అనేది 6 దినములో చెయ్యబడి 7వ దినమున సంపూర్తి అయిపోయింది. ఏమైపోయింది? సృష్టి అనేది అయిపోయింది. ఎక్కడ అయిపోయింది? ఆదికాండంలో అయిపోయింది. ఇక సమాప్తమైంది. అయిపోయిందంటే సమాప్తమైంది. ఏమైపోయిందంటే సృష్టి అయిపోయింది. చూడండి, ఇంకా ఏమైపోయింది? ఇంకా ఏమి సమాప్తమైపోయింది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. కరెక్ట్ 10 నిమిషాలు ముగించేస్తాను, సరేనా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార్త నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్షా విధించెను. చూడండి, ఇక్కడ ఏమని కల్పిస్తుందని అంటే, ధర్మశాస్త్రము సమాప్తమైంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇంకేం సమాప్తమైంది? మొదట ఏం సమాప్తమైపోయింది? సృష్టి అనేది సమాప్తమైపోయింది. రెండవసారి ధర్మశాస్త్రం అనేది ఆయన నెరవేర్చేసి సమాప్తం చేసేసాడు. ఎప్పుడైతే సమాప్తం చేసేసాడు? నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్న మాట వెనుకనే సమాప్తం చేసేసాడు. అప్పటికే అయిపోయింది. అంతా ఆయన సమాప్తం చేయవలసినటువంటి ఆ పని అంతా సమాప్తం చేసేసాడు. ఇంకేం సమాప్తం చేసేసాడు ఆయన? ఇంకేం చేశాడు ఆయన చూద్దామా? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి. కొలస్సీయులకు రాసిన కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు
వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద గుణముగాను మనకు విరోధముగా నుండి మేకులతో సిలువకు కొట్టి చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తి వేసి మన అపరాధములన్నిటినీ క్షమించి చాలు చాలు. ఏం ముగించేశాడంటే ఇక్కడ ఏం ముగించేశాడంటే పాప శిక్షమంతా సమాప్తము చేసేసాడంట. ఆయన వచ్చినటువంటి ఆ పని అయిపోయింది, అక్కడితో సమాప్తం చేసేసాడంట. ఏం చేశాడు ఆయన వచ్చి? ఏం చేశాడు ఆయన వచ్చి? అసలు ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇప్పటికీ అదే ప్రశ్న. ఇప్పటికీ అదే ప్రశ్న. 7వ మాట అయిపోయేంత వరకు అదే ప్రశ్న. ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చూద్దాం ఎందుకు వచ్చాడు. కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయని చూసేసుకుందాం. ఆ రెఫరెన్స్ అయిపోగానే అయిపోతుంది. లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ఫస్ట్ లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు కలుగునని, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? మరలా చదువుతామా లేకపోతే మీరే చెప్తారా? బీదలకు సువార్త చెప్పడానికి ఆయన వచ్చాడంట. చెరలో ఉన్న వారిని విడిపించుటకు వచ్చాడంట. చెరలో ఉన్నవారంటే చెప్పాలి. చెరలో ఉన్న వారిని విడిపించుటకు వచ్చాడని అంటే ఏంటి ఆ చెర? చెరలో అంటే పాపములో ఉన్న వారిని ఆయన విడిపించటానికి వచ్చాడంట. ఇంకేం చెప్తున్నాడు? ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు? యోహాను 10:10 ఫస్ట్ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దేనికి రాడు? గొర్రెలకు జీవం కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11 నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఎందుకు వచ్చాడు ఆయన? గొర్రె పిల్లలు ప్రాణాలు పోతుంటే, పాపం వల్ల ప్రాణాలు పోతుంటే ఆయన ప్రాణం పెట్టడానికి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. మరలా ఇంకా ఎందుకు వచ్చాడు ఆయన? చాలు అక్కడ వదిలేద్దాం. యోహాను సువార్త 18:37 వచనం. యోహాను సువార్త 18:37 వచనం. చిన్నగా చెప్పేస్తాను. ఈ చివరి మాట చెప్పాలంటే పెద్దగా ఉంది. యోహాను సువార్త 18:37 వచనం. యేసు 18:37 వచనం. నీవు రాజువా? నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట
ఇదిగోండి, ఎందుకు వచ్చాడంటే ఈయనకి, ఎందుకు వచ్చాడంటే ఆయన ఈ లోకానికి సత్యమును గురించి మాట చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడంట ఆయన. సత్యం గురించి చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడంట ఈయన. చూడండి ఇంకా ఏమంటున్నాడు చూడండి, అక్కడ కాపేద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలు, ఎవరు మోసుకొని లోక పాపమునే మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంట ఆయన. ఏ గొర్రెపిల్ల? చిన్న గొర్రెపిల్లనా? కాదు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ దినమున లేచే గొర్రెపిల్ల ఆయన. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకా 4 రెఫరెన్స్ ముగించుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి, చెప్పాలంటే ఇంకా టైం అయిపోతుంది, ఫస్ట్ చెప్పాల్సి ఉంటుంది. లూకాసు సువార్త 19వ అధ్యాయము మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెతికి రక్షించుడు. ఇవ్వండి, నశించిపోయాం మనమంతా, ఆయన వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడంట. ఇంకెందుకు వచ్చాడు ఆయన? ఇంకెందుకు వచ్చాడు ఆయన చూద్దాం. లూకాసు సువార్త, క్షమించండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకుల ప్రతిగా విమోచన క్రయత్వనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనని. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? ఇక్కడ చదివినటువంటి మాట ఏంటి? క్రయత్వనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. పాపుల నిమిత్తము ఆయన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడంట. ఇంకెందుకు వచ్చాడు ఆయన చూసుకుందామా? ఇంకా చివరి 2 మాటలు. 1 తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. చూడండి, చక్కని మాట ఇది. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ రాగి కారములకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని అంటున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపం అన్నటువంటి ఆ భూమిలో మనం మునిగిపోతుంటే ఎత్తి పట్టుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఇంకెందుకు వచ్చాడు? చివరి మాట, 1 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయనందు పాపమేమీ లేదు. ఇప్పుడు రెఫరెన్స్లు అన్ని ముగిసిపోయాయి. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? ఇన్ని రెఫరెన్స్లు చూపించాను కదండి. ఇన్ని రెఫరెన్స్లు చూపించిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఏమని కనిపిస్తుంది? పాపం తీసివేయడానికి వచ్చేసాడు. ఆ పాపం అనేది తీసేశాడు. అందును బట్టి ఆ పాపం అనేది తీసేసి ఆయన పని అనేది ముగించేసుకున్నాడు, సమాప్తం అనేది చేశాడు. అందుకు అది రక్తం. కాబట్టి మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఇప్పటికీ ఆయన శిలువ చేస్తున్నాం. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం. కాబట్టి మన జీవితంలో ఇక నుండైనా తప్పులు చేయకూడదన్న ఆలోచన అయినా పెట్టుకోండి. చెయ్యమేమో ఆ తప్పులు. కాబట్టి
ఇక నుండి మన జీవితం ఆయన చేతికి అప్పగిస్తారని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఇంతవరకు మన దేవ ఏమైతే మాటలు మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి, చక్కని మాటలు అనేది మేము నేర్చుకుని ఉన్నాం నా దేవ. మా జీవితంలో ఎన్నో తప్పులు అనేవి మేము చేస్తున్నాం నా దేవ, ఎన్నో పాపాలు అనేవి చేస్తున్నాం దేవ. ప్రభా, ఈ 7 మాటలు నా తండ్రి, ఇవి 7 మాటలు కాదు కానీ మా జీవితానికి సరిపడు 7 పాఠాలు నా దేవ మేము నేర్చుకునేలాగా మీరే మాకు సహాయం దయచేయండి. ఇవి చూసే కొద్దీ ఇంకా ఎన్నో మాటలు అనేవి వస్తున్నాయి. నేను మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో మీరే మా తోడునిడే ఉండండి. చేసిన తప్పిదములను, చేసిన అల్లరితో కూడిన ఆటపాటలను ఈ రోజు నుండి మేము మానుకున్నట్టు సిద్ధంగా ఉన్నాం నా దేవ. దయచేసి మా జీవితాన్ని మార్చండి. మీరే మాకు తోడునిడే ఉండండి. అన్ని విషయాల్లో మీరే మాకు సహాయాన్ని దయచేయండి. ఘనత మహిమ నీకే చెందాలని నా దేవ. ఈ ఏడాదంతా ఇప్పటికే మేము ముగించేస్తుండగా మీరే మాకు తోడునిడే ఉండండి. కావాల్సిన వారిని మరలా ఆదివారం రప్పించమని ప్రార్థిస్తూ, మీరే అన్ని విషయాలు కాచి కాపాడమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ నీకే చెందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఇప్పుడు